హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్. ఇంకా రానున్నవన్నీ కూడా పండుగలే కదా, అందులోని దేవునికి నైవేద్యంగా చేసే 2 రకాల ప్రసాదాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొదటిది వచ్చేసి పులిహోర, రెండోది పరమన్నము. ఈ 2 రకాల ప్రసాదాలను దేవుడికి నైవేద్యంగా చేసి పెడితే చాలా బాగుంటుంది. మధురమైన రుచితో పరమాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏదైనా పండుగల టైంలో అయినా లేదా దేవునికి నైవేద్యంగా ప్రసాదం చేయాలనుకున్నా ఇలా ఒక 10-15 నిమిషాల్లో ఎంతో రుచికరమైన బెల్ల పరమాన్నం అయితే చేసి పెట్టండి. ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, రండి. ముందుగా ఈ పులిహోర చేయడం కోసం ఇలా ఒక కుక్కర్ గిన్నెలోని రైస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 500 గ్రామ్స్ దాకా రైస్ అనేది తీసుకున్నాను. పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బియ్యం మొత్తం కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళను వేసేటప్పుడు లాస్ట్ గ్లాస్ నీళ్ళు వేసేటప్పుడు కొంచెం వెల్త్గా ఉండేలాగా వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడిగా వస్తుంది. అలానే గుప్పెడంత కరివేపాకును కూడా వేసి కుక్కర్ మూత అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం పక్కన మరొక స్టవ్ మీద పొడి అనేది తయారు చేసుకుందామండి. పులిహోరకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసిన పులిహోరకి మంచి రుచినైతే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక చిన్న గిన్నెలో వేసుకొని కాసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ఆవాలుది ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా మిక్సీలో గిన్నెలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పౌడర్ అయితే మొత్తం కూడా మెత్తగా అయిపోవాలండి. ఇలా చేసుకున్న పౌడర్ని పులిహోరలో కలుపుకున్నామంటే పులిహోర అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ అయ్యింది. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళను చింతపండులో వేస్తే చింతపండు అనేది మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా చింతపండు మొత్తాన్ని కూడా గుజ్జు అనేది తీసి పైనుండే పొట్టు మొత్తాన్ని కూడా ఆ నీళ్ళ నుంచి సపరేట్ చేసేయాలి. ఇలా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కాసేపు ఉడకనివ్వాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా చింతపండు రసం మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దీనిలోకి ఒక 5 పచ్చిమిర్చిల్ని మధ్యలోకి కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. అలానే చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా ముందే వేసుకోవాలి. మనకి అన్నంలోకి ఎంతైతే సరిపోతుందో ఉప్పు అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ చింతపండు గుజ్జులోనే ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మొత్తం కూడా చింతపండు రసం అనేది ఈ విధంగా దగ్గరగా గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ అనేది ఉడికిపోయి చల్లగా అయ్యి ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత బాగా రైస్ అనేది పొడి పొడిగా వచ్చిందో. ఆయిల్ అనేది రైస్లో ముందే వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇలా చేసుకున్నామంటే పులిహోరకి పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఈ అన్నం మొత్తాన్ని కూడా ఇలా ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని కాసేపు చల్లగా అవ్వనివ్వాలి. అన్నం మొత్తాన్ని కూడా ఒకసారి గంటెతో స్లోగా కలుపుకుంటూ మొత్తం అన్నం మొత్తాన్ని కూడా పొడి పొడిగా చేసుకొని కాసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఇది చల్లారేలోపు పోపు వేసుకుందాము. ఇప్పుడు ఈ పులిహోరలోకి తాలింపు అనేది పెట్టుకుందాము. దానికోసం ఈ విధంగా ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి. ఇందులోకి నూనె అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. కాస్త ఆయిల్ అనేది వేడయ్యాక ఒక గుప్పెడంతా వేరుశనగ పల్లీలను వేసుకొని కాసేపు మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ పల్లీలు అనేది అంత తొందరగా ఫ్రై అవ్వవండి, కాస్త టైం పడుతుందో ఒక 2 నిమిషాలైనా. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 6-7 ఎండుమిర్చిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు అనేది కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం తాలింపు అనేది వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. అలానే దీనిలోకి కొంచెం 1/2 టీ స్పూన్ అంత పసుపును కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇది కాస్త చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదా, దానిలోకి ఈ పోపు మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం కూడా ఆ అన్నంలో బాగా కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన పులిహోర అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. ఒక 10-15 నిమిషాల్లో అయితే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా పులిహోర. ఇప్పుడు పరమాన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల మంచి రుచిగా పరమాన్నం అనేది వస్తుంది. ఇలా తీసుకున్న బియ్యం మొత్తాన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలోకి కొంచెం నీళ్ళు అనేది వేసి 1 టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పును వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బియ్యం పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి. మనం పరమాన్నం ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా లోతుగా ఉండే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్నం అనేది బాగా ఉడుకుతుంది. మనం ఏ గిన్నెతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గిన్నెతోనే 2 కప్పుల వరకు పాలు, 5 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. లేకుంటే పాలు అనేది కొంచెం ఎక్కువగా 4 కప్పుల వరకు పాలు, 2 కప్పుల వరకు నీళ్ళైనా వేసుకొని కూడా చెయ్యొచ్చండి. ఇలా పాలు నీళ్లు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా ఇందులో వేసుకొని ఉడికించాలి. ముందుగా బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల అన్నం అనేది చాలా బాగా వస్తుందండి. మనం చేసే పరమాన్నం మెత్తగా అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలి.
ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నం అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం అనేది చేత్తో పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అవ్వాలండి. ఈ విధంగా అన్నం అనేది అయ్యేటప్పుడు దీనిలో బెల్లం వేసుకుందాం. మనం బియ్యం కొలుచుకున్న గిన్నెతోని 1 కప్పున్నర వరకు బెల్లం అయితే తురిమి వేసుకోవాలి. అలానే పరమన్నం అనేది మంచి రుచిగా టేస్ట్ అనేది బాగుండడం కోసం ఒక 2-3 యాలకుల్ని దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే పరమన్నం అయితే రెడీ అయిపోతుంది. బెల్లం అనేది వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పాలు అనేది విరిగిపోతాయి. ఇప్పుడు దీనిలోకైతే డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని వేసుకుందాం. దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం ఇలా బాగా కరిగిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని పరమాన్నంలో వేసుకోవాలండి. ముందుగా జీడిపప్పు పలుకుల్ని వేసి 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మన జీడిపప్పు కిస్మిస్ని బాగా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా చేసి పెట్టుకున్న పరమాన్నంలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పరమాన్నం అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే ఎంతో కమ్మనైన బెల్ల పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.